నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, తులారాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం అంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నేను వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అయితే మనకి 2025 అనేటప్పటికి 1వ తేదీ జనవరి 2025 నుంచే మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఆంగ్ల రీత్యా అంటే ఇంగ్లీష్ పద్ధతిలో మనం క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఏంటి అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసుకుని చూడాల్సి వస్తుంది. అయితే 1వ తేదీన గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే సాధారణంగా అలాగే ఉంటాయి. అంచేత యథావిధిగానే సాగుతుంటుంది పరిస్థితి అంతా కూడా. కానీ సంఖ్యాశాస్త్రపరంగా 2+2+5 అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో 9 అనేటువంటి సంఖ్య మనకి అరైవ్ అవుతుంది, వస్తుంది. 9 అంటే మనకి ట్రాన్స్లేట్ చేసుకుంటే కుజుడు అని అర్థం. ఈ కుజుడు అనేటువంటి వాడు వైలెన్స్కి కారణమవుతాడు. అంటే కొన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలన్నీ కూడా ప్రపంచమంతా సంవత్సరం అంతా కూడా ఉంటాయి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది యుద్ధరీత్యానే కావచ్చు, లేకపోతే ఏదైనా సోషల్ అన్రెస్ట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ రీత్యా ఏవైనా సమస్యల వల్ల మరి రివల్యూషన్స్ కావచ్చు, లేకపోతే వాతావరణం యొక్క పరిస్థితులు బీభత్సకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు. ఇలాగా అనేక రకాలుగా సంవత్సరం అంతా కూడా ఒక రకమైనటువంటి వైలెన్స్ పద్ధతిలోనే సాగుతుంది అనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వైలెన్స్ అంటే అక్కడ రక్తపాతాలు అని మాత్రమే అనుకోకూడదు. ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి భూకంపనలు, లేకపోతే అగ్ని ప్రమాదాలు, లేకపోతే ఏదైనా వాయు ప్రమాదాలు, భూ ప్రమాదాలు, ఇవన్నీ కూడా మనము ఒక రకంగా ఊహించుకోవచ్చు. ఈ విషయము ఆల్రెడీ అనేక యోగులు వాళ్ళంతా కూడా చెప్పున్నారు. వంగా బాబా గారు కానీ, నోస్ట్రాడామస్ గారు కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, అచ్యుతానంద స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా 2025 సంవత్సరంలో చాలా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు మానవులంతా కూడా అని అంటూనే ఉన్నారు. ఈ రకంగా చూసుకున్న 9వ ఏదైతే సంఖ్య వచ్చిందో అది దానికే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే, మనకి 29వ తేదీ మరి మార్చి 2025 రోజున శనైశ్చరుడు 2.5 సంవత్సరాలుగా కుంభరాశిలో ఉండి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాంటి ప్రవేశంతో ఏమవుతుందనంటే అంతంలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశి అనేటప్పటికీ ఎప్పుడు కూడా మనం ఆరంభంగా అర్థం చేసుకోవాలి. మీనం అనేటప్పటికీ అంతంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీనరాశి అనేటప్పటికీ అది జలతత్వ రాశి, అంటే నీళ్లతో వాటర్తో కూడుకున్నటువంటి రాశి. ఆ రాశిలోకి శనైశ్వరుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో భూమి ప్రకంపనలు ఎందుకు ఏర్పడతాయంటే సముద్రం నుంచి ఏర్పడతాయి. ఎందుకంటే సముద్రంలో ఏర్పడినటువంటి బాడబాగ్ని లాంటి సమస్యలు అన్నీ కూడా భూమిని అనేక రకాలుగా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. శనైశ్వరుడు వదిలిపెట్టాడు కదా, 30 సంవత్సరాలుగా వేచి చూశాడు ఏం జరుగుతుంది ప్రపంచంలో అంతా కూడా. మంచి చెడు అన్నీ అర్థం చేసుకున్నాడు. ఎంతవరకు సరిదిద్దుతారా చూసుకుందాం అనేటువంటి విషయంలో అక్కడ ఆయన వచ్చేసి కుంభరాశిలో 2.5 సంవత్సరాలు గమనించాడు. గమనించినటువంటి పరిస్థితిలో మనుషులు ఏమన్నా మారారా, మారలేదా అది మనుషులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన ఈ నీళ్లలోకి సముద్రంలోకి ప్రవేశించాడు, అంటే మీనరాశిలోకి ప్రవేశించాడు. మరి ఆయన ఏ రకమైనటువంటి ప్రళయాన్ని సృష్టిస్తాడనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్టయితే ధర్మబద్ధంగా ఉంటుంది. అధర్మ రీతిన నడిచినటువంటి వాళ్ళకి శిక్షలు తప్పవు, సమస్యలు తప్పవు, కష్టాలు తప్పవు అనేటువంటి విషయం ఈ గోచార రీత్యా మనం శనైశ్వరుడి విషయంలో తెలుసుకోవాలి. అదే మనము గురువు కనుక తీసుకున్నట్టయితే ఆయన వచ్చేసి సంవత్సరం పాటు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తారు. వృషభ రాశిలో ఆయన ఇంతకాలంగా ఉన్నటువంటి ఆ యొక్క గురువు 14వ తేదీ మే రోజున మాత్రం 25న వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కానీ మిథున రాశిలో ఎలకాలం ఉండడు. ఆయన వక్రస్థితి నా కర్కాటక రాశిలోకి రావటం, ఆ తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రావటం, ఇదంతా కూడా 2025 సంవత్సరంలో జరుగుతుంది. మరి రాహుకేతువులు కూడా మారిపోతున్నారు.
వీళ్ళు ప్రతి 1.5 సంవత్సరాలకి వీళ్ళు మారుతారు. మరి ఈ మే నెలలోనే వాళ్ళు 18వ తేదీన 2025న మరి రాహువేమో మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, మరి ఈ యొక్క కేతువేమో కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటి ప్రవేశంతో ప్రళయం అనేటది మనకు అర్థమవుతుంది. మరి తులారాశి వారికి వ్యక్తిగతంగా ఎలాగుంటుంది అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే తానున్నటువంటి ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, ఆ తర్వాత 9వ స్థానాన్ని చూస్తాడు. మరి తులారాశి వారికి గోచార రీత్యా మనం చూసుకున్నట్టయితే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 1వ స్థానాన్ని, 3వ స్థానాన్ని, 5వ స్థానాన్ని చూస్తాడు. 1 అంటే శరీరాన్ని, అంటే శరీరం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని మనం అనుకోవచ్చు, ఉల్లాసంగా ఉంటుంది అని అనుకోవచ్చు. తృతీయాన్ని అంటే సోదర సోదరీమణుల స్థానము లేదా విక్రమ పరాక్రమ స్థానం, ధైర్యం కూడా కట్టుకోవచ్చు. ఆ తర్వాత సోదర సోదరీమణులతో సఖ్యత పెరగవచ్చు. ఇంతకాలంగా ఏమైనా వాద వివాదాలు ఉన్నటువంటి పక్షంలో సఖ్యత పెరిగి ప్రేమ అభిమానాలు పెరగవచ్చు. మరి 5వ స్థానం అంటే సంతానం యొక్క అభివృద్ధి లేదా సంతాన ప్రాప్తి, ఇలాంటివన్నీ కలిగేటువంటి అవకాశాలు మనకి కనపడుతున్నాయి. మరి మిగతా విషయాల్లో కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది, ఒక్కసారి మనం ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యం అవమానాలు కానీ ఒక్కసారి పరిశీలిద్దాం. ఆదాయం 11 అండి, అంటే 11 పాళ్ళు మనం సంపాదిస్తున్నాం. వ్యయం వచ్చేసి 5 పాళ్ళు మాత్రమే. అంత కొంత మిగుల్చుకునే, అంటే ఆదాయం ఎక్కువగానే ఉంది, వ్యయం తక్కువగానే, ఖర్చు తక్కువగానే ఉంది. కాబట్టి మనకి ఆ మిగిలినటువంటి డబ్బుని మనం ఆదా చేసుకునేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. బాగానే ఉంది. మరి రాజపూజ్యం 2 అని ఉంది, మరి అవమానం కూడా 2 అని ఉంది. అయితే అవమానము అనేటువంటిదే కొంచెము దుఃఖపూరితమైనటువంటిది. రాజపూజ్యం అంటే గౌరవం అన్నమాట. గౌరవాలు మాత్రం ఎక్కడ పోయినా ఒక 2 పాళ్ళు బాగానే ఉంటుంది. అవమానం కూడా 2 పాళ్ళే అన్నప్పుడు ఇక్కడ ఒకవైపు గౌరవం దక్కుతుంది, మరొక అవమానం. అవమానాలు జనరల్గా ఎక్కడ దక్కుతాయి, ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నప్పుడు, మనకు కోపం వచ్చినప్పుడు, ఉద్రేకంతో ఏదైనా అశ్లీల పదాలు వాడినప్పుడు, లేకపోతే ఏదైనా విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు, లేనిపోని రాజకీయాలన్నీ మాట్లాడుకొని ఒకరినొకరు దుర్భాషలు ఆడుకొని అవమానం పాలు కావడం, ఇలాంటివన్నీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సహనం కోల్పోయినప్పుడు అవమానం పొందుతాం, లేదా అధర్మ రీతిని మనం నడిచినప్పుడు ఎదుటివాడు మనల్ని అవమానిస్తాడు. అంతే కదా, ఆ రకమైనటువంటి పద్ధతిలో మనం మనసుకోనట్టయితే బాగానే ఉంటుంది. మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా దాంపత్య జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది, ప్రేమ అభిమానాలతో ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఎలా ఉంటుంది, వ్యాపార రీత్యా ఎలా ఉంటుంది అంటే సక్రమంగానే సాగుతుంది, బాగానే ఉంటుంది. ఎందుకు, అక్కడ ఆదాయం ఎక్కువగా కనపడుతుంది కదా, కాబట్టి బాగానే సాగుతుందని మనం లాజిక్గా అర్థం చేసుకోవాల్సిందే. ఇకపోతే ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటారు, ఓకే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అర్థం అవ్వాల్సింది, రాహు మనకు యోగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మనకు ఖచ్చితంగా కనపడుతున్నాయి. మరి ఇతరత్రా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని ఉంది, గృహం కట్టుకోవాలని ఉంది, లేకపోతే వాహనం కొనుక్కోవాలని, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జనరల్గా ఏమవుతుందంటే మిగతా గ్రహాలన్నీ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళినప్పుడు, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మనం సేకరించుకోగలుగుతాం. అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే వాతావరణ పరిస్థితులు ఎప్పుడైనా విజృంభించినప్పుడు అందరితో పాటు మనం కూడా, నలుగురితో నారాయణ అన్నట్టుగా మనం కూడా వాళ్ళలాగానే బాధపడతాం. అంచేత పెద్దగా ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు సాగండి, మీ పనులు చేసుకోండి. ప్రయాణాలు చేయవలసి వస్తే మంచి సమయం, శుభ సమయాలు చూసుకొని ప్రయాణాలు చేయండి. అది ఏదైనా విలాసం కోసమో, లేకపోతే తీర్థయాత్రల కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో చేయాలనుకుంటే వ్యాపారాలు చేయండి. ప్రొఫెషన్ రంగంలో వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఆ తర్వాత కళాకారులకి బాగుంది, చలనచిత్ర రంగానికి కూడా బాగుంది. ఇక రాజకీయ నాయకులకు కనుక చూసుకుంటే దుర్బుద్ధితో కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా దుర్మార్గంగానే ప్రకృతి కూడా మరి చూపాల్సినటువంటి ఆ యొక్క హింసాత్మకమైనటువంటి ఆ శిక్షలు వాళ్ళకి పడతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. ఈ రకంగా సాగేటువంటి ఈ సంవత్సరాన్ని అద్భుతంగా అనుభవించండి, ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్నించండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.